సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో ఈ రోజు అధికారులు అయితేమి, స్థానిక ఎంపీడీఓ అయితేమి, తహసీల్దార్ అయితేనేమి, ఎస్ఐ చంద్రశేఖర్ గారు అయితేమి ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్, హోంశాఖ డిపార్ట్మెంట్ మరియు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ అయితే ఈ రోజు సచివాలయ సిబ్బందితో కలిసి మరియు వెలుగు సంఘం సిబ్బందితో కలిసి ఆయన ఏపీఎం సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి వాళ్ళు కలిసి ఈరోజు ఓటు హక్కు జన్మ హక్కు అనేసి ఓటు ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇంకా ఇప్పటి నుంచి రేపు నెల 15వ తేదీ ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లుగా ఆయనకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుగా నమోదు చేసుకొని తమ యొక్క ఓటు హక్కు జన్మ హక్కు అనేసి ర్యాలీ నిర్వహించి చెక్ పోస్ట్ కూడలి అంబేద్కర్ కూడలి సర్కిల్ నందు ఈ రోజు అధికారులు మొత్తం కలిసి ఈ రోజు మానవహారం నిర్వహించి ఆ ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకొని ధైర్యంగా ఓటుని వేయాలనేసి వాళ్ళైతే పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఓటర్ల పైన చైతన్యం తెచ్చి ప్రతి ఒక్క ఓటు హక్కుని తమ ఓటు హక్కుని వినియోగించుకునే భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి పౌరునికి ఓటు అనేది హక్కుగా పరిగణించింది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఎవరికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి వచ్చి ధైర్యంగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని వారైతే కోరారు. పౌరుడు కూడా ఓటు కంపార్ట్మెంట్కి వచ్చి ఓటు వేసుకోవాలి. మనము బర్రెలకు గొర్రెలకు 60,000 70,000 పెట్టి కొంటాను. మనిషికి డబ్బులకు అమ్ముడుపోతే నీవు ఉదయాన్నే నువ్వు అమ్మేసినట్టు. కాబట్టి ఎవరు కూడా ఈ పనికిమాలను పాల్పడుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్ రోజున వచ్చి వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యానికి ప్రాణం పోవని చెప్పేసి మనం అందరూ కూడా గట్టిగా ప్రతిజ్ఞ చేయాలి. అదేవిధంగా మనము వ్యవస్థలో ఉన్నాము కాబట్టి ప్రజాస్వామ్యానికి వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఓటు అనేది బలమైన ఆయుధం. సో ఈ బలమైన ఆయుధం ద్వారా మన వ్యవస్థను మార్పులు తీసుకురావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, బయట వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఓటింగ్ రోజున తప్పకుండా వాళ్ళ ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఏపీ వారి ఆదేశాల మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్, ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్ మరియు ప్రతి జిల్లా స్థాయిలో కూడా ఈరోజు ప్రతి ఉద్యోగి కూడా ఓటర్లలో ఒక అవగాహన కల్పించే నిమిత్తము మనం ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. మనము గత 6 నెలలుగా యుద్ధ ప్రాతిపదికంగా ఓటర్ జాబితాను ప్యూరిఫై చేసుకోవడం అయితేనేమి, ఓటర్స్ ఎన్రోల్మెంట్, తర్వాత అనర్హులను తొలగించడము వంటి కార్యక్రమాలు చేపట్టాము. అయినా కూడా మనకు సమయం అయితే ఉంది, కానీ ఈ పరంపరలో మనకు ప్రజలకు మరొకసారి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి మనకు ఆల్రెడీ ఇప్పటికే 3 రోజులు అయితే ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఈ ఎలక్షన్ కోడ్ ఎక్కడా కూడా డీవియేట్ చేయకుండా, ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ ఉద్యోగి సహకరించాలా. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ విన్నవిస్తున్నాము. ప్రతి మహిళ కూడా అర్థం చేసుకుని ఓటు సద్వినియోగం చేసుకుని మన భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాము. ప్రజలు కూడా నెక్స్ట్ ఓటు ఉన్నదాన్ని ఖచ్చితంగా దీన్ని ఛేదించాలా. ఇది వ్యవస్థల ద్వారా సాధ్యమవుతుంది. వ్యవస్థలకి మీరు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తే తద్వారా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా దీన్ని మనము ఛేదించడం జరుగుతుంది.